జాయిన్ అయ్యి 3 months అయింది. 3 months లో నాకు ఒక టీం ప్రిపేర్ అయిపోయింది. నేను స్కార్వీలో ప్రాజెక్ట్స్ కంటే బయటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, చేయటానికి టైం సరిపోవట్లా. అర్రే వావ్ ఓకే. ఇప్పటికి నాకు ఒక 15 మంది టీం ఉంది. దగ్గరకు ఒక 10 pages కి మెటా యాడ్స్ రన్ చేస్తున్నా. ఒక్కొక్కరు మంత్లీ 30,000 ఎర్న్ చేస్తున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా గ్రూప్ అయితే ఎన్ని సార్లు చెప్పాను, అసలు మా టీం మొత్తం వెయిట్ చేస్తున్నారు. అసలు అందరూ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయా. మెటాడ్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయమన్నా. టెంపుల్స్ వి కానీ, రియల్ ఎస్టేట్ వి కానీ, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ వి, వాటివి అన్ని. ఇప్పుడు లాయర్స్ కి కొంచెం కావాల్సినవన్నీ మేమే చేస్తున్నాం. ఒక కర్నూలులో ఉన్న అడ్వకేట్ కి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్, పోస్టర్స్, యాడ్స్ అన్ని మేమే చేస్తున్నాం. అసలు ఎంత హ్యాపీ మూమెంట్ అది. నేను 3 months లో ఈ దగ్గర 5 lakhs వరకు ఎన్ని చేశాను మ్యామ్. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ గానీ, అప్లికేట్ మార్కెటింగ్ గానీ, అసలు 1 month లో సక్సెస్ అనేది ఫుల్ ఉంది. నేను స్కార్వీ వాళ్ళు ఇవ్వటం ఎందుకు, మనం కూడా నేనే ఓన్ గా నా మెటాడ్స్ రన్ చేసుకున్నాను. యూట్యూబ్ అలాగే రన్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ గానీ ఇవి కానీ అసలు ఒక రేంజ్ లో వెళ్తుంది మా టీం మటుకు. రేపు విజయవాడ వచ్చినప్పుడు మొత్తం చెప్దాం అనుకున్నా, ఈలోపు ఈ ఆఫర్ వచ్చింది. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ కి వచ్చిన ప్రతి దానికి అప్లై చేస్తున్నాం మేము. ఓకే. మా అందరం కూడా వాళ్ళకి వాళ్ళు ఓన్ గా మెటాడ్స్ రన్ చేస్తున్నారు. వాట్సాప్ మార్కెటింగ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి అప్లోడ్ చేస్తున్నాం. దాని వల్ల ఎక్కువ వస్తున్నాయి. మ్యారేజ్ ఆల్బమ్స్, ఎడిటింగ్స్ ఇవి కూడా ఎక్కువ అడుగుతున్నారు మమ్మల్ని. ఇవి కూడా చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ అదే అంటున్నారు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి అంటే నాకు ఇప్పుడు అదే అనిపించింది. ఎందుకు చెప్పాలి, మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు అప్లోడ్ చేయొచ్చు కదా మెటాడ్స్ లో. మీ దగ్గర ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ మార్కెటింగ్ ఉంది అని చెప్పి. అది నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది మేడం. ఇండియన్ ఏటీఎం, మనకి ఐడియా ఉంది కదా, ఇండియా ఏటీఎం వాళ్ళ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు ఏం అడిగారు, ఒక పోస్టర్ చేయండి అన్నారు. అది చేసి 1,000 ఎన్ని చేశాను, జస్ట్ స్టేటస్ లో పెట్టాను. ఇంకా అప్పటి నుంచి నా బండి ఆగిందే లేదు మేడం. అడ్వకేట్ కూడా కర్నూలు సార్ది, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారంటే చాలా ఉన్నాయి. భక్తి ఛానల్ కి అడ్వకేట్ అంట స్పెషల్ గా. ఆయన ఫోన్ చేసి అడిగారు, నాకు నువ్వే చేయాలమ్మా ప్రాజెక్ట్ అన్నారు. సరే సార్ అన్న. ఒక విజిటింగ్ కార్డ్ తో స్టార్ట్ అయింది మేడం ఆ బాండింగ్. ఇప్పుడు ఆయనకి ఏది కావాలని నన్నే కాంటాక్ట్ చేస్తారు.